అంతిమంగా శివభక్తి ఎలాంటిదో ఇంకో 2 పద్యాల్లో చెప్పుకుందాం మనం. అద్భుతమైన మాటలు చెబుతాడు ఆయన. ఒక్క భగవద్భక్తి ఉంటే ఇంకేమీ అక్కర్లేదుట. తంగెటి జున్ను ముంగిట నిధానము పండిన కల్పవల్లి ముంగొంగున ముత్తియంబనగా కూర్మి మనంబున తొంగలింపగా జంగమ కోటి గర్చనలు సల్పుచునుండు అగణ్య పుణ్యా. తంగటి జున్ను ముంగిటి నిధానము పండిన కల్పవల్లి ముంగొంగున ముత్తియంబనగా కూర్మి మనంబున తొంగలింపగా చెంగమ కోటి కోటి గర్చనలు సల్పుచునున్న అగణ్య పుణ్య. జంగమ కోటి గర్చనలు సల్పుచునున్న అగణ్య పుణ్య. నీ వంగడమే జుమయ్య నీ వంగడమే జుమయ్య బసవా 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 వృషాధిపా. ఇవన్నీ మన పూర్వ జీవన విధానానికి సంబంధించిన మాట. ఆయుర్వేదం కూడా ఉంది ఇందులో. ఒక్క భగవద్భక్తి నీ దగ్గర ఉంటే ఇవన్నీ ఉన్నట్టే. తంగెటి జున్ను, జున్ను అనగానే మనం ఏదో పాలకి సంబంధించింది అనుకుంటాం. అది కాదు. జున్ను అంటే తేనెపట్టు. జున్ను అంటే తేనెపట్టు. అందుకే పూర్వకాలపు సినిమా పాటల్లో కూడా హీరోయిన్ల పెదవులను వర్ణించాలంటే జుంటి మూవీ అనేవారు. జుంటి మూవీ వాడి జున్నుతో పెదవి చేస్తారేంటి ఎవరన్నా? లేకపోతే పెదవి మీద జున్ను ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. జున్ను అంటే ఇప్పుడు పన్నీరు అందరూ తింటున్నారుగా. పాలక్క పన్నీరు, బాలక్క కన్నీరని. అందరికీ పన్నీరు కూర పన్నీరు కూర పన్నీరు కూర. సహజంగా పాలు విరిగితే దాని నుంచి జున్ను తయారు చేయడం వేరమ్మా. మనం విరగ్గొట్టి తయారు చేయడం వేరు. దరిద్రపు నాగరికత ఇది. విరగ్గొట్టి తయారు చేస్తున్నారు ఇప్పుడు పని కట్టుకొని. ఏం చేస్తే పాలు విరుగుతాయో అది చేయడం, దాన్ని మళ్ళీ పన్నీర్ అని శుభ్రంగా 400 ఆ కూర. ఏదో ఇంత పుల్క ఒక అట్టు అప్పడం అంతా, దాంట్లోకి ఇంత పన్నీరు, కళ్ళ నిండా కన్నీరు. ఇక్కడ బిల్లు చూసి ఆ కూర తినకూడదు. పన్నీరు కూర తినకూడదండి, అనారోగ్యం. అది బలవంతంగా విరగొట్టారు దాన్ని. అదే గేదె పాలు కానీ ఆవు పాలు కానీ, ఆవు ఈనిన వెంటనే వచ్చిన ముర్రు పాలు ఉంటాయి కదా, ఈనిన పాలు, అవి విరుగుతాయి సహజంగానే. వాటి నుంచి మీరు జున్ను తయారు చేయండి. బ్రహ్మాండంగా బెల్లం వేసి మిరియాలు వేసి చేయండి. అద్భుతమైన వైద్యం అది, ఔషధం. ఆ జున్ను వేరు. తేనె పట్టును జున్ను అంటారు తెలుగు భాషలో. అదో ప్రత్యేకత. పూర్వకావ్యాలంటే జుంటి మోవి అంటే ఆ పెదవి అమృతం, తేనెలా ఉంటుంది అధరామృతం, అంతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు. తంగెటి జున్ను, తంగేడు చెట్టు ఇంటి ముందు ఉంటే దానికి తేనె పట్టు పడితే ఇంతకంటే అదృష్టం లేదంట. అదృష్టం అనగానే ఏదో పిచ్చి నమ్మకం అనుకోకండి. ఆయుర్వేదంలో తంగేడు భస్మం ప్రతి దాంట్లోనూ మందుగా వాడతారు. తంగేడు బెరడు కాల్చిన బూడిది ఉంటుంది భస్మం, దాన్ని ఆయుర్వేదంలో వాడతారు. దాన్ని మళ్ళీ తేనెలో నంచుకొని తేనెలో అనుపానం చేసుకుని తినమంట. తంగేడు చెట్టు ఉంది, దానికి తేనె పట్టు పట్టింది. కింద కనుక పొగబెడితే తేనెటీగలన్నీ వెళ్ళిపోతాయి. మనిషికి తెలిసింది పొగబెట్టమేగా, పొమ్మలు లేక పొగబెట్టమని. కష్టపడి తేనెటీగలన్నీ బాగా బొట్టు 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 తెచ్చి 60,000 గదులు పెట్టి మహారాణి గారు అన్నీ అందులో తేనె బొట్లు పెడుతుంది. మనిషి చాలా తెలివైనవాడు. ఒక్క పొగబెట్టి మొత్తం కొట్టేయండి. అందుకే కొన్ని శతకాల్లో చెబుతారు, డబ్బు ఊరికే కూడబెట్టక తేనెటీగలను చూసి నేర్చుకుంటారు. దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది. దత్తాత్రేయుడికి 24 గురువులు, అందులో తేనెటీగ ఒకటి. తేనెటీగ నుంచి ఏం నేర్చుకున్నామంటే డబ్బు సంపాదించి కూడబెట్టకూడదని నేర్చుకున్నానంటాడు. కూడబెడితే ఎవడో ఒకడు పట్టుకుపోతాడు, మనం తినం దాన్ని. నీకు కావాల్సింది ఏదో నువ్వు ఖర్చు పెట్టుకోకుండా దానమో ధర్మమో చేసుకోండి. ఎంత దాస్తావయ్యా అర్థం లేకుండా. ఎవడి కోసమో, కొడుకైనా కూతురైనా ఎవరైనా. ఇంత ఇస్తే మాత్రం కృతజ్ఞత ఉంటుందని ఏమైనా ఉందా? బయట వాళ్ళకి ఇచ్చామనుకోండి, అయ్యో పాపం ఆయనకి మనకి ఏమి సంబంధం లేదు అయినా ఇచ్చారు అంటాడు. కొడుకు ఇచ్చామనుకోండి, మాకివ్వకపోతే ఎవడికిస్తాడో అంటాడు. ఇక్కడ అది హక్కు. ఎప్పుడు హక్కుగా భావించేవాడికి ఇవ్వకూడదండి ఎక్కువ. నీకు ఇంతే అని చెప్పాలి ఖచ్చితంగా. మిగిలిన దాన ధర్మాలు చెయ్యాలి. అంతా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు మొత్తం తీసుకుని ఏం చేస్తారు? ఓల్డ్ ఏజ్ హోమా జనమహ, వృద్ధాశ్రమ జనమహ పో అంటారు. అంతే. ఇవో డబ్బు అక్కడ కడతాడు. పైగా ఏసీ రూమ్ ఇప్పిస్తాడు, మన డబ్బులేగా. సేవ చెయ్యరు, మనుషుల్ని బట్టి చేయిస్తారు. ఇంత కృతజ్ఞతాహీనంగా ఉండే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కంటే ఏమీ ఆశించకుండా ఎవరికో ఇస్తే పరమేశ్వరుడు మనకి వృద్ధాప్యంలో కూడా ఏ లోటు లేకుండా జరిగిపోయేలా చూస్తారండి. పెట్టిన చెయ్యికి ఎప్పుడూ అపకారం జరగదు. దయచేసి నమ్మండి, దయచేసి నమ్మండి నా మాట. పెట్టిన చెయ్యికి అపకారం జరగదు.
దాచిన చెయ్యికి దోచిన చెయ్యికి అపకారం జరుగుతుంది, కానీ పెట్టిన చెయ్యికి అప్పుడు అపకారం జరగదు. అందుకే తంగేడు భస్మం ఆయుర్వేదంలో వాడతారు. పైగా దానికి తేనె అనుపానం. ఇప్పుడు కింద పొగబెట్టగానే ఏమైంది, ఆ కింద ఆ బూడిద కాలిపోయిన బూడిద పడడంతో పాటు దానిలో తేనె కూడా పడింది. అంటే సింగిల్ విండో సిస్టమ్. తంగేడు భస్మం అక్కడే దొరికింది, తేనె అక్కడే దొరికింది. శివభక్తి నీ మనస్సులో ఉంటే తంగేటి జున్ను నీ ఇంటి ముంగిట ఉన్నట్టే, రెండు ప్రయోజనాలు కలిగినట్టే. వన్ షాట్ టూ బర్డ్స్ అంటారా ఇంగ్లీషులో, అలాగా శివభక్తి నీ ఉంటే తంగేడు చెట్టు ఉన్నట్టే, తంగేడు చెట్టుకు తేనె పట్టు పట్టేట్టే. ఒక్కసారి మంట పెట్టేసామంటే అక్కడ చెట్టు కొమ్మ కాలిపోతుంది, అది బూడిదవుతుంది. ఆ బూడిద తేనెలో పడుతుంది. ఎలాగో బూడిదను తేనెలో కలిపి సేవించాలిగా, నీకు సరిపోయిందిగా. ఇంకా ఏకక్రియా ద్వ్యర్థికేరి అంటారు దీన్ని తెలుగులో జాతీయం. ఎంత గొప్పదండి ఈ భాష, అసలు ఎంత విస్తృతంగా ఆలోచన చేయాలి, విశ్లేషించాలి. తంగేటి జున్ను, ఒక్క శివభక్తి నీ హృదయంలో ఉంటే తంగేటి జున్ను, తంగేడు చెట్టుకు పట్టిన తేనె పట్టు నీ ఇంటి ముందు ఉన్నట్టే. ముంగిటి నిధానము. పూర్వకాలం వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళ గొప్పతనం గమనించండి, త్యాగం. ఎక్కువ డబ్బు ఉందనుకోండి, పిల్లలకి ఇచ్చేదేదో ఇచ్చేవారు, మరీ ఎక్కువ ఇచ్చేవారు కాదండి. వాళ్ళకు కూడా తెలియకుండా భార్యాభర్త దొడ్లో ఉండే తులసి కోట కింద తవ్వి దాంట్లో 2 లంకె బిందెలు పెట్టేవారు. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి తులసి కోటలు తవ్వేయకండి, ఏం ఉండవు. ముందు తులసి కోట ఒకటి ఉండాలి కదా, పెట్టేవారు. వాళ్ళ ఆలోచన చూడండి. అంతా కొడుకులకే ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదండి వాళ్ళు. వీళ్ళకి ఎంత ఇచ్చినా దండగా, వాళ్ళకి ఇచ్చేదేదో ఇచ్చాం కదా అని ఎక్కువగా ఉన్నదాన్ని ఎక్కువ ఇస్తే పిల్లలు పాడైపోతారు. పిల్లలకి ఎప్పుడు మన ఆస్తులు చెప్పకూడదు, మన అప్పులు చెప్పకూడదండి. అప్పులు చెబితే కంగారు పడిపోతారు, చదవరు. నా వల్ల మా నాన్నకింత అప్పు అయింది అనుకుంటారు, చదువు తగ్గిపోతుంది. ఆస్తులు చెప్పేవరకు గర్వం వస్తుంది, చదవడం. మొత్తం మీద ఏదైనా చదవడం. ఆస్తులు చెప్పినా చదవడు, అప్పులు చెప్పినా చదవడు, చెప్పకూడదు. అందుకే నాన్నగారు మీ జీతమంతా, అమ్మ నీ జీతమంతా ఏమిటంటే అడిగితే నీకు ఎందుకు రావని, చదువుకో, మేము చూస్తున్నాం కదా చెప్పాలి. వాళ్ళ దగ్గర అప్పులు మాట్లాడద్దు, ఆస్తులు మాట్లాడద్దు. అసలు ఆ డబ్బు లెక్కల గురించి పిల్లలు లేనప్పుడే మాట్లాడుకోవాలన్న దంపతులు. ముఖ్యంగా 20 ఏళ్ల వరకు ఇది పాటించాలి. 20 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే మాట్లాడుకుని రహస్యంగా ఉంటే వాడు మడ్డి వేధ అవుతాడు. వాడిని పిలిచి చెప్పేసేయాలి గొడవ లేకుండా. జీవితాంతం కాదు ఇక్కడ ఈ రహస్యాలు. 20 ఏళ్ల లోపు వాడికి డబ్బులు బాగా ఉన్నట్టు తెలిస్తే ఇక చదవడం. తండ్రి ఇవ్వకపోతే తల్లిని పీకేస్తాడు పట్టుకుని, చెడిపోతాడు ఖచ్చితంగా. 20 దాటి వాడికి ఉద్యోగంలో చేరి 25 ఏళ్ళు వచ్చిందో, కూర్చో బాబు మనం సంపాదించుకో, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఈ పొలం ఉంది, ఇగో ఈ డబ్బు ఉంది, నాకు ఇది నీకు ఇది పట్టుకెళ్ళి అయిపోయింది. బాధ్యత చెప్పేసాం, అయిపోయి ఇచ్చేయాలి. దాచే చోట దాచాలి, ఇచ్చేటప్పుడు ఇచ్చేయాలి, రెండూ ఉండాలి. ఇంకా వాడికి 50 ఏళ్ళు వచ్చినా మనం ఏమి చెప్పకపోతే దద్దమైపోతాడు. అలాగా వాడు డబ్బు వాడు మేనేజ్ చేసుకోవాలి, వాడికి అధికారం ఇవ్వాలి, బాధ్యత ఇవ్వాలి, నువ్వు చూసుకో అని చెప్పాలి. అలాగా ముందు కానీ వెనక కానీ పూర్వం వాళ్ళు నిధిని దాచేవాడు, దాన్నే నిధానము అంటాడు. ఇక్కడ ముంగిట నిధానము, ఇంటి ముందు ధనం దాచినట్టే. ధనం అంటే రూపాయలు కాదు, మన దేశంలో ఎప్పుడు ఈ కరెన్సీ లేదు. అందుకే నోటు అనడానికి తెలుగులో మాట లేదు. చూసుకోండి మీరు, తెలుగులో కానీ సంస్కృతంలో కానీ 10 రూపాయల నోటు 100 రూపాయల నోటు అనడానికి మాట లేదు. ఎందుకంటే ఈ సంస్కృతిలో ఈ కరెన్సీ లేదు, అసలు ఎప్పుడూ లేదు, ఇంగ్లీష్ వాళ్ళతోనే వచ్చింది. మరి ఏముండేవి? బంగారపు నాణేలు, వెండి నాణేలు, ఇత్తడి నాణేలు, రాగి నాణేలు, అవే ఉండేవి. ప్రతి పిల్లాడికి చిన్నప్పుడు మొలతాడికి 2 రాగి నాణేలు కట్టేవారు, మధ్యలో చిల్లు ఉండేది, చిల్లుకాని అనేవారు. దానివల్ల 2 ప్రయోజనాలు. ఒకటి, వాడు ఒంట్లో ఉండే వేడి ఈ రాగి నాణేలు లాగేస్తుంది, వాడు చల్లగా ఉంటాడు. రెండోది, వాడు ఎప్పుడైనా సోమవారం సంతలో తప్పిపోయాడు అనుకోండి, ఈ 2 నాణేల కోసమైనా వాడిని ఎవడో ఇంటికి తీసుకొస్తాడు. అందుకోసం ఈ రాగి నాణేల కోసం, డబ్బులే కదా అవి కూడా. మరి అవి పెట్టి ఏదో శనగపప్పు కొనుక్కుంటాడు, 2 రోజులు బతుకుతాడు, లేదా వాడి దగ్గర డబ్బులే ఉన్నాయి, మొలతాడు కట్టేసేవారు. ఇంకా గొప్పది మన భారతీయ ఆచారంలోనండి, కొంతమందికి మొలతాడు దగ్గర మగపిల్లలకి ఆడపిల్లలకు కూడా చిన్న ఇలాగ బద్దలా ఉండి, గొట్టంలా ఉండి మూసేసి ఉంటుంది, గమనించండి. అందులో వాళ్ళు DNA పెట్టేవారు, బొడ్డుతాడు కోసి అందులో పెట్టేవారు. ఎందుకంటే ఈ మనిషికి 50 ఏళ్ళు వచ్చాక ఏదైనా ప్రమాదం జరిగితే వీడు రక్తం ఏమిటో తెలుసుకుని సరైన శస్త్రచికిత్స చేయాలంటే ఆ రాగి గొట్టం ఊడదీసేవాళ్ళు. అందులో ఉండే 50 ఏళ్ల క్రితం పెట్టిన బొడ్డుతాడును బట్టి DNA కనిపెట్టి రక్తం ఏ పాజిటివో బి పాజిటివో కనిపెట్టి దాని ప్రకారం శస్త్రచికిత్స చేసేవారు. పూర్వకాలం వైద్య విధానం అంత గొప్పది.
పెద్దవాళ్ళు తాతల వయసులో ఉన్న వాళ్ళకి కనిపిస్తే ఇప్పటికీ మొలక చిన్న కడ్డీలు గొట్టంలా ఉంటుంది, దాని లోపల ఖాళీగా ఉంటుంది. బొడ్డుతాడు చిన్నప్పుడు తల్లి పుట్టిన వెంటనే కోస్తారు కదా బొడ్డుతాడు, ఆ బొడ్డుతాడు మొక్కోటి తీసి అందులో పెట్టేవారు. అది ఇప్పటికీ సజీవంగా ఉంటుంది. వీడికి 100 ఏళ్ళు వచ్చినా సరే అది ఆపరేషన్కి పనికొస్తుంది తెలుసుకోవడానికి. పరీక్ష డిఎన్ఏని మించిందే లేదు. అలాగే ముంగిటి నిధానం బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, రాగు నాణ్యాలు వాడేవారు. అందుకే కొంగు బంగారము అంటారు. పూర్వం ప్రయాణం చేసేవాళ్ళు కొంగుని ఒక బంగారపు నాణ్యం కట్టుకుని వెళ్ళేవారు ముడేసుకుని. రాగి నాణ్యం ఉంటే పక్క దేశంలో ఎంతో విలువ ఉండదు, 2 ఇడ్లీ కూడా ఎవడో ఇవ్వడు. బంగారు నాణ్యం ఉంటే ఓ నెలలు బతకచ్చు. అందుకని ప్రయాణం చేసేటప్పుడు ప్రత్యేకించి ఓ బంగారపు నాణ్యం పెట్టుకుని వెళ్ళేవారు. కొంగు బంగారం అనే మాట వచ్చింది. కొంగును బంగారపు నాణ్యం ఉంటే ఓ నెలలాడు జీవితం చూసుకోకల్లా. దాన్ని ఎలా వాడారంటే కృష్ణదేవరాయలు కవుల పాలిటి కొంగు బంగారము అన్నారు. అంటే కృష్ణదేవరాయలు కనుక బాగుంటే కవులకి ఏ లోటు ఉండదు. బంగారపు నాణ్యం ఉంటే మన ప్రయాణం సుఖంగా సాగినట్టే. జేబులో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఏటీఎంలు, రకరకాల కార్డులన్నీ పరసనండా ఉన్నాయనుకో మన ప్రయాణం సుఖంగా సాగుతుంది కదా, అనుమానం ఏముంది. అది ఎవడో కొట్టేసాడు అనుకో ఇంకా సుఖంగా సాగుతుంది. అందుకే తెలివి ఏమిటంటే అన్ని కార్డులు ఓ చోట పెట్టకూడదు. ఇవాళ అందరూ జీన్స్ ప్యాంట్లు వేస్తున్నారు కదా, దానివల్ల చెప్పినా మానరు కదా, పోనీ వేసుకోండి నా సొమ్మేం పోయింది. దానివల్ల ఒక ప్రయోజనం ఉంది. ఇటు 6 జేబులు ఇటు 6 జేబులు ఉంటాయి కదా, ఓ క్రెడిట్ కార్డు ఈ జేబులో, ఓ క్రెడిట్ కార్డు ఆ జేబులో పెట్టు. ఒక జేబు ఎవడన్నా కోసేసినా మిగిలితే కనీసం. ఇప్పుడు మన వాళ్ళు తెలివి అది కాదు, మొత్తం అంతా కలిపి పెద్ద పరసోడు తయారు చేసి వీడి ఫోటో, వీడు ప్రేమించిన అమ్మాయి ఫోటో అన్నీ కలిపి అందులో పెడతాడు. మొత్తం గోవింద ఇంతలా ఉంటుంది, ఏకంగా అది ఇనపగడ్డలాగా. అది కూడా వెనక జేబులో పెడతాడు. ఎంత బద్ధకమో. ఏదో బ్రేడెట్ ఎవడన్నా ఇలా అంటే మొత్తం వాడికి వెళ్ళిపోతుంది. డబ్బులు క్రెడిట్ కార్డులు ఎప్పుడు ఒక చోట పెట్టకూడదండి. హ్యాండ్ బ్యాగ్ వాడతారు ఆడవాళ్ళు, అన్నీ తలోవారులో ఉండాలి, కొన్ని ఇంట్లోనే ఉండాలి. అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే హ్యాండ్ బ్యాగ్ పోతే హ్యాండ్ కాదమ్మా ప్రాణమే పోయినట్లే. అన్నీ అందులో పెట్టకూడదు. ముఖ్యమైనవే పెట్టుకోవాలి. ఇంటికి రాగానే ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకోవాలి, లేదా అది పోతే అన్నీ పోతాయి. దాచుకునే విధానం ముంగిట నిధానం. శివభక్తి మన మనస్సులో ఉంటే తంగేడు చెట్టుకి తేనె పట్టు పట్టినట్టే. ముంగిట్లో నిధానం, పెద్దవాళ్ళు దాచిన నిధి ఉన్నట్టే ఎప్పుడైనా తవ్వుకోవచ్చు. పండిన కల్పవల్లి, కల్పవృక్షం అంటారు. కల్పవృక్షం ఏం తీరుస్తుందంటే ఏదో ఫలాలు ఇవ్వడం కాదు, మనం కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. అంచేత శివభక్తి మన మనస్సులో ఉంటే అన్ని కోరికలు తీరతాయి. ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం, మనిషి జీవితం ఎప్పుడూ 3 స్థితుల మీద ఆధారపడుతుంది. 1 మన మనస్థితి, 2 చుట్టూ ఉన్న పరిస్థితి, 3 ఆకాశంలో గ్రహస్థితి. 3 ఉంటాయి, దేన్ని కాదనడానికి లేదు. కానీ ఏది ఎంత ఉంటుందో తెలుసుకుంటే కంగారు పడకుండా ఉంటాం. 60% మన స్థితి మీదే ఆధారపడి ఉంటుంది మన జీవితం. ఎవరిని అనవలసిన అవసరం లేదు. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ పనులు సక్రమంగా ఉంటే నీ జీవితం బాగుంటుంది. ఎవరి మీద అనద్దు ఊరికే. అక్కడ మన బతుకు చెడిపోయినా మనమే ప్రధాన కారణం, మన బతుకు బాగుపడినా మనమే ప్రధాన కారణం మనమే. 60% మన మనస్థితి, 30% చుట్టూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే మన మనస్సు మంచిదే అయినా సమాజంలో అన్ని పరిస్థితులు బాగుండాలని లేదు. అందువల్ల కొన్ని పనులు జరిగితే కొన్ని జరగవు. అది కొంత మనం వీలైనంత వరకు సరి చేసుకోవాలి. ఎలా సరి చేయాలో చెప్తా, ఉపాయం కూడా ఉంది. ఇక మిగిలిన 10% ఆకాశంలో గ్రహస్థితి. దయచేసి ఈ జాతకాల ముహూర్తాలు పెట్టుకుని మాయలో పడకండి, అంత సీన్ లేదు దానికి. 10% అది. మనం ప్రతిదానికి చేయి చాపాడం కాలు చాపాడు అని ఇక్కడ ఎవడు చూస్తాడా? నేను రోజు నాకు రాదు మొర్రో నేను చెప్పనంటున్నా సరే, నేను కనపడినా సరే మీరు జాతకం చెప్తారా? చాపేయడం ఎక్కడ? మనకు అది బాగా అలవాటైంది. ఎందుకని? అసలు మన మీద మన బాధ్యత ఉండడం మనకి ఇష్టం లేదు. ఎవరి మీదో బారేస్తే గురుడు 3లో ఉన్నాడు, శుక్రుడు 6లో ఉన్నాడు, నువ్వు ఇంట్లో ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు. వాడు 6లో ఉన్నాడు, 3లో ఉన్నాడు. అసలు గురుగ్రహానికి శనిగ్రహానికి మన మీద కోపం కానీ ప్రేమ కానీ ఎందుకుంటాయండి? పిచ్చి మాటలు కానీ. 10% ఉంటుంది. ఎందుకంటే పుట్టిన నక్షత్రంలో ఆ జీవుడు తాను ఏ నక్షత్రంలో పుట్టాలో నిర్ణయించుకుని పుడతాడు. అందులో ఏమీ ఇబ్బంది లేదు, శాస్త్రం చెప్పిన మాటే. ది హిడెన్ సీక్రెట్స్ అని ఒక పుస్తకం ఉంది. ఓషో మహానుభావుడు రజనీష్ ఓషో గొప్ప శాస్త్రవేత్త, గొప్ప తత్వవేత్త, ఆయన రాశాడు ఆ పుస్తకం నిగూఢ రహస్యాలు అని. అందులో ఉంటుంది, శాస్త్రీయంగా చెబుతారు ఆ విషయం. జీవుడు తాను ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టాలో నిర్ణయించుకుని పుడతాడు. ఆ నిర్ణయం జీవుడిదే, దేవుడిది కాదు. దేవుడికి సంబంధమే లేదు అందులో. ఎందుకు పుడతాడంటే ఆ రొటేషన్లో అలా పుడితేనే వాడు ఆ కర్మఫలాలు అనుభవించగలుగుతాడు. ఆ కాలచక్రం
అందుకని ఉంది, లేకపోలేదు. గ్రహస్థితి ఉంటుంది 10%. మనం 10% పెంచేసాం, 90% తీసేసాం. ఇప్పుడు కూడా చెబుతున్నా, నీ మనస్థితి నీ చేతిలో ఉందా లేదా మిత్రమా? నువ్వు ఆలోచించడం మానేయి, ఇంకోలా ఆలోచించు. ఈ పని చేయడం మానేయి, ఇంకో పని చేయి. నీ మనసు మార్చుకో. అప్పుడు 60% జీవితం బాగుంటుందండి. మిగిలిన 30% చుట్టూ పరిస్థితులు, మీరు దాన్ని మార్చలేరుగా. మనం